నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులపై సీఎం కీలక వ్యాఖ్యలు. మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం. వైసీపీకి రాజీనామా చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ నిర్వహిస్తున్న జైహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శ. 49వ డివిజన్లో రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత పోతిన మహేష్ టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే 3 రాజధానులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. విజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా విశాఖలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ గెలిచి విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత తాను విశాఖలో నివసిస్తానని తెలిపారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధి, ఏపీలో అవకాశాల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని అన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిందల్లా తుది మెరుగులు దిద్దడమేనన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందని అన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. Announced elsewhere, thousands of acres in private hands, Benami lands. They're all scared. The moment this becomes the executive capital, the land rates there would further plunge. And because of this Western interest, today Vizag has taken the beating. So going forward, I'm here to assure everybody here that there would be changes, because this is inevitable. If one were to compete with Hyderabad, compete with Chennai, compete with Bangalore, it's very important that Vizag becomes the economic growth engine. That is, in fact, if I were to have any vested interest, probably I would be speaking about Kadapa. See, for me, the state is ours, to everyone here. And one in my place should think in terms of what is good for the next generation. How would we want our children to? వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైకాపాకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైహో బీసీ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలియజేశారు. సీఎం జగన్ విధానాలతో విసుగు చెందానని గుమ్మనూరు విమర్శించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ అడిగారు. నాకు అది ఇష్టం లేదన్నారు. టీడీపీ తరపున గుంతకల్ నుంచి పోటీ చేస్తానన్నారు. తాడేపల్లిలో 2 పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారని ఆరోపించారు. నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్తత్వం. కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే, ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను. స్టార్టింగ్ లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు, నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజులో వచ్చాను. ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు
కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్నా, ఆ పదవిని నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబంలో ఒక అన్న, పెద్ద అన్నగా మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు. నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని ఆయన కేటాయించిందువలన నాకు మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను. నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జయో బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధం. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వంగవీటి మోహన రంగాన్ని హత్య చేయించింది టీడీపీఏ అన్నారు. ఏనాడైనా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి గెలిచాడా అని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు నోటి వెంట నిజాలు రావు, ఆయనకి మునిశాపం ఉందన్నారు. బోండా ఉమాని ఓడించడం ఖాయమని సవాల్ విసిరారు. ప్రజలు బోండా ఉమాని అసహించుకుంటున్నారని, బీజేపీలో ఉన్న నాయకులు టీడీపీ వ్యక్తులే అని అన్నారు. ఎంతమంది గుంపుగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డేనని తెలిపారు. మనకు తెలియదు వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని ఏ విధంగా చేశారో మనకు తెలియదా? హత్యలకి, వెన్నుపోట్లకి, దిక్కుమాల రాజకీయాలకి, నీచ రాజకీయాలకి అన్నిటికీ కూడా పేరేముందంటే అది చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడే వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడరు. ఎందుకంటే అతను దాంతోనే పైకి వచ్చాడు. ఎప్పుడైనా ప్రజలతో పొత్తుందని ఎప్పుడైనా చెప్పగలుగుతాడా? నేను ప్రజల బలంతో గెలుస్తా అని చెప్పగలుగుతాడా? కాసేపేమో వాజ్పేయి బలంతో గెలిచా అంటాడు, కాసేపేమో నరేంద్ర మోడీ బలంతో గెలిచాడు, కాసేపు కమ్యూనిస్ట్ పార్టీ బలంతో గెలిచాడు. ఇప్పుడు సొంతంగా నేను నా కాళ్ళ మీద నేను గెలిచా అని చెప్పిన ధైర్యం చంద్రబాబుకు ఉందా? దానికి తగ్గట్టు మన దత్తపుత్రుడు గారు వీళ్ళందరికీ కూడా ధైర్యం లేకే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? మీ ప్రభుత్వంలో కదా. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా? నువ్వేమన్నా అప్పుడు నువ్వేగా ముఖ్యమంత్రివి, గాడిదలు కాసావా? అప్పుడు సునీతమ్మ ఏం చెప్పింది? అప్పుడు నీ మీద ఆరోపణలు చేయలేదా? మరి ఈరోజు ఆమె ఎందుకు చేస్తుంది? నీ ప్రలోభాలు కదా. ఈ రాజకీయాలు అందరికీ తెలియదా? చంద్రబాబు నీచ రాజకీయాలకి ఎన్ని కుటుంబాలైనా గొడవ పెడతాడు. ఏ విధంగా టీడీపీ, జనసేన పార్టీలు విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలంతా మద్దతు తెలపాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ అన్నారు. 49వ డివిజన్లో రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులకు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే అమలు చేయబోయే సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుకను బ్లాక్ చేసి వేల కోట్లు వైసీపీ నాయకులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. జనసేన టీడీపీ విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. పవన్ బీసీల పక్షపాతి అని కొనియాడారు. గత ఎన్నికల్లో బీసీ అయిన తనకు సీటు ఇచ్చేందుకు పొత్తులను కూడా వదులుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పవన్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ఆయన్ని మేము మధ్యలో ఆపి ఇసుక ధర ఎంత అని అడిగాం. ఈరోజు ధర ట్రాక్టర్ 7,000 అని చెప్పాడు. గతంలో ఎంత అని అడిగా నేను 1,300 అని చెప్పారు. అంటే మీరు వ్యత్యాసం చూడండి, 5 రెట్లు పెరిగింది. అంటే మార్కెట్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక దొరకట్లా, ఇసుక మాఫియా జరుగుతుంది, ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, ఇసుకలో వేల లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒక ట్రాక్టర్లో ఇసుక సప్లై చేసే వ్యక్తి చెప్పిన వాస్తవాల్ని పరిగణలో తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. ఈ రోజుకి కూడా ఇసుక దొరకట్లేదంటే ప్రజల్ని పనులు చేసుకోవద్దనే కదా, ఇళ్ళు నిర్మాణాలు చేసుకోవద్దనే కదా, ఇళ్ళు బాగు చేయించుకోలేదనేగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదే. వైసీపీ నాయకులకి ఇది పెద్ద పలహారం అయిపోయింది. కుంభకర్ణుల్లాగా ఇసుక మేసి
వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్లాంటి దొంగకి, ఎట్లాంటి అవినీతి పరుడికి, ఎట్లాంటి మోసగాడికి రాబోయే రోజుల్లో తమ్మారావు అండి, 49వ డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు మా నాయకులు పోతుని మహేశ్వర ఆదేశాల మేరకు 49వ డివిజన్లో 125, 126 బూత్ నందు ఇంటింటా జనసేన టీడీపీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో జనాలు చాలామంది చాలా బాధలు చెప్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి టిట్కో ఇల్లుల గురించి చాలా ప్రాబ్లం ఉంది. అవి ఎక్కడో ఇచ్చారు, మాకు 60 కిలోమీటర్లు, మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. మాకు ఇక్కడ ఉన్నాము, మాకు ఇక్కడ ఇవ్వాలి, కానీ మాకు ఎక్కడో 60 కిలోమీటర్లు అవతలిస్తే మాకేముంటుంది, మేమేం వెళ్ళగలం, అవన్నీ మునిగిపోయినాయి, అక్కడ ఇల్లులు కూడా కనబట్టలేదు, అక్కడ మాకు మా స్థలం ఏదో కూడా మాకు తెలియట్లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా మోసపూరిత వాగ్దానాలను చేసి పబ్బం గడుపుతుందని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, ఏపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీలతో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో పెన్షన్ బుక్కుల మీద వాళ్లే మొదలుపెట్టారు, ఫోటోలు వేసి ఏంటి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే దాంట్లో ప్రతి దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో, ఎలాగో ఎన్టీ రామారావు గారు ఫోటో తీసేశారు, చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుని ప్రచారాలు చేసుకుంది ఎవరో గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసిన విషయమే. చిత్తు కాగితాలు అని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అయ్యా మాకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ఒక సెంటు భూమిని ఒక బాత్రూంతో పోల్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు చిత్తు కాగితాలని చెప్పేసి. ఏ ఒక్క సెంటు భూమి లేనివాడికి తెలుసుద్దా ఆ ఒక్క సెంటు భూమి విలువ, ఏ ఇల్లు లేనివాడు. వాళ్ళ కాలేజీల గురించి మేము కొత్తగా చెప్పుకునే అవసరం లేదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో నారాయణ కాలేజీల్లో. చంద్రబాబు నాయుడు ఆ నారాయణని కొమ్ము కాసి ఆ విధంగా వాళ్ళకి ముక్కు పిండి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. మరి అదే జగనన్న ఈరోజు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు కూడా ఏదైతే కార్పొరేషన్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్గా తయారు చేసి ఆయన మంచి చదువు, మంచి వసతులు. డివిజన్లోన మేము ఈ మాట చెప్పుకుంటూ తిరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయటానికి కానీ, లేకపోతే ఎక్కడ జరిగింది అని అడగడానికి కానీ ఎవరు ధైర్యం అన్నది ప్రతిపక్షం అన్న వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హయాంలోన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి కూడా ఒక రోడ్డు వేసుకునే వెసులుబాటు లేని దుస్థితిలో ఆనాటి ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ ఉండడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉంటుందంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, చిన్న స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి నుంచి ప్రతి ఒక్కరికి ఒక అధికారం అన్నది లేదా ఒక నాయకత్వ లక్షణాలు. 2,13,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాల కల్పన అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది. 2,70,000 మంది వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకంగా చూసుకున్నా మీరు ఏ రకంగా పోల్చుకుంటున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు. గతంలో మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు వేయించింది ఎన్నయ్యా అంటే 34,000 మాత్రమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2,13,000 ఉద్యోగాలు అన్నవి పడ్డాయి. ఈరోజు కియా మోటార్స్ వచ్చింది, మిగతా కూడా వచ్చేసి ఉంటే ఇంకో 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. ఇంకో 50,000 ఆశీర్వాదం గారు దానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మా డివిజన్లో అంతా బాగుంది, మీ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నాను. అందరు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మేయర్ గారు అందరూ కలిసి, పుణ్యశీల గారు అందరూ. ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని చేరువ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సెంట్రల్ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి సీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 29వ డివిజన్
మధురానగర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 29వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిత్యం ఉన్నాం వ్యక్తులం మేము అని తెలియజేశారు. జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కలిసి ఉండాలని చెప్పని రూపొందించిన కార్యక్రమాలు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశాడు. ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే అయినా సరే మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పాడా? ఎప్పుడైనా కానీ జన్మభూమి కమిటీలు అని చెప్పని వాళ్ళ నాయకుల్లో ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లబ్ధి కూర్చే విధంగా వాళ్ళకే సంక్షేమ పథకాలను అందించే విధంగా పరిపాలన చేసే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కానీ మా ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా అర్హతే కొలమానంగా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు అందించాలని చెప్పని కలెక్టర్స్ మీటింగ్లో అర్హత ఉండి కనుక ఎవరికైనా పథకం అందకపోతే అధికారం మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి గర్వంగా ఎన్నికలు వస్తున్నా సరే ప్రతి ఇంటికి వెళ్ళి మాకు ఓటు అడుగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి చక్కటి స్పందన వస్తుంది. తప్పకుండా మీకు జగన్ గారు తప్ప ఎవరికి వేస్తాం, ఇంత మంచి చేసిన వ్యక్తికి మరొకసారి మేము అవకాశం కల్పిస్తాం, మంచి మెజారిటీతో గెలిపిస్తాం, మీరు ఎవరు కూడా మా ఇంటికి రావాల్సిన లేదు అని చెప్పిన విధంగా ప్రజల యొక్క దివ్యంలో ఆలోచన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 100కి 100% ఈ డివిజన్లో మంచి మెజారిటీ వస్తుందని కూడా నమ్మకం ఉంది. అదేవిధంగా కొంత మధురానగర్ ఆర్యూబీ పనులు సర్వేగంగా నడుస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో దాన్ని ప్రజలకి అందించే విధంగా ప్రజలకు అంకితం చేసే విధంగా ఉదయన్ గారే కదా బీజేపీ కండవాతో తెలుగుదేశం ఎజెండా అమలు చేస్తుంది. ఆ మాటలకి ఏం మాడుతుంది? ఇప్పుడు ఆమె కానీ సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ టీజీ వెంకటేష్ కానీ వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? తెలుగుదేశం మూలాలే ఇవన్నీ కూడా. అందుకని వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటామా? అది తెలుగుదేశం ఏ అయితే తెలుగుదేశం బి పార్టీ అనమాట. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. సి పార్టీ వచ్చి జనసేన, డిసి మన ఇక డి ఇవన్నీ చూసుకుంటే కనుక కమ్యూనిస్ట్ పార్టీలు. ప్రతి పార్టీకి తెలుగుదేశం మూలాలే ఉంటాయి అన్నిటి చోట కూడా. తెలుగుదేశంలో ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది, వాళ్ళ మనుషుల్ని వేరే పార్టీలో పెట్టి రాజకీయాలు నడుపుతుంటాడు. వీటన్నిటికీ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే ఏదైతే మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి చిన్న సమస్యలు ఆల్రెడీ కల్వర్ట్లు మన చెప్పారు, అవి కూడా ఇప్పుడు రేజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఏదైతే ఆర్యూబీ అది కూడా మా గవర్నమెంట్లోనే మేమే 10 రోజుల లోపలే ఏదైతే మన ఎలక్షన్ కోడ్ వస్తుందో దాని లోపలే మేమే ఓపెన్ చేస్తామని కూడా మరి మధురానగర్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కొంచెం ఆలస్యమైనటువంటి మాట వాస్తవమే, కానీ ఎందుకంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఏ పని చేయలేటువంటి పరిస్థితి, దానిలో భాగంగానే కొంచెం లేట్ అయింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కష్టాలు తీర్చేటువంటి గవర్నమెంట్ కానీ ఏదన్నా ఉంది అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దానిలో మానిగానే మరి ఎందుకంటే ప్రతి ఇంటికి సంక్షేమం లబ్ధి పొందారు ప్రతి వాళ్ళు. ఏదైతే నవరత్నాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధి పొంది ఉన్నారు. అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన డివిజన్లో కోట్లాది రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తానని వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆటోనగర్ నందు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టిం రఘురాంను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కుటుంబంలో ఈ రోజు నుంచి తన అడుగులు పడతాయని అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. వైసీపీలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు తన వల్ల ఇబ్బంది పడిన కారణంగా వారికి క్షమాపణలు తెలిపారు. టీడీపీలో మొదట తమ నాన్న పనిచేసి ఉన్నారని తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ రాష్ట్రానికి అవసరమన్నారు. ఒక్క అవకాశం అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదన్నారు. సంక్షేమం ఒక్కటే కాదు, అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేయటం లేదని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయాలనే విషయాన్ని మర్చిపోవటం, అభివృద్ధిలో వెనకబాటుతనం పడటం, ఇది ప్రధానంగా బాబు గారితో అభివృద్ధి సాధ్యమని, మన రాష్ట్రంలో ఏవైతే ఆదాయ వనరులు పెంచి తద్వారా పేదలకి జీవనోపాధి కల్పించడానికి వారికి అండగా నిలబడటానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం. సంక్షేమం లేని అభివృద్ధి కాదు, అభివృద్ధి లేని సంక్షేమం కాదు. కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలనేదే మాబోటి వాళ్ళ నినాదం. రాజకీయాల్లో విలువలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో విమర్శకి అసభ్య పదజాలానికి మధ్య ఉన్న తేడాన్ని గమనించి
ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా హుందాగా ఉండాలని, విలువలతో కూడిన రాజకీయాల్ని పెంచేదాని కోసం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి, నేను ఇప్పటివరకు మైలవరంలో పనిచేసిన, పశ్చిమ కృష్ణాలో ఉన్నటువంటి నందిగామ కావచ్చు, జగ్గైపేట, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా మందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. అందరికీ తెలుసు. కొంతమందికి మనోభావాలు గాయపడి ఉంటే వాటిని వ్యక్తిగతంగా కలిసి పరిష్కరించుకుంటాం. ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఎవరు ఎక్కడి నుంచి ఉన్నా, ఎవరు ఎక్కడి నుంచి పోటీకి నిలిపినా, ఎవరు ప్రత్యర్థులైనా మా ముందుకు సాగలేదు. నాకు ఆ సమాచారం ఉంది. నేను రెడీగా ఉన్నా అండి. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా దీన్ని బట్టి ఇందాక ఒక సోదరి ప్రశ్న అడిగేది కదా, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టించారు ఇచ్చారని. వారి యొక్క మనస్తత్వానికి అది ఒక నిదర్శనం. మన దగ్గర ఉన్నప్పుడు మంచివాడు, బయటికి వెళ్తే కాదు. ఇప్పుడు ఈ రోజు కూడా నా మీద కేసులు పెట్టే ప్రయత్నం, నా సంస్థలో నా వ్యాపారాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్న మాట నిజం. నామినేషన్ పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సిఐడి విభాగాలకు లేఖలు రాశారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో నాపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై పలు అక్రమ కేసులు పెట్టారు. 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలపాలని కోరుతున్నానన్నారు. నేను ప్రతి పిఎస్ నుంచి సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదు. అందుకే మీ కార్యాలయాల ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ రోడ్డు భద్రతా నిపుణుడు, కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యుడు డాక్టర్ కమల్ సోయ్ ఏపీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్యను వెలుగులోకి తీసుకువచ్చారు. రవాణా శాఖ కేవలం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను జారీ చేయడం స్థాపిత చట్టాలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని, ఇది రహదారి భద్రత, చట్టపరమైన సమ్మతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ రోడ్డు భద్రతా నిపుణుడు, కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యుడు డాక్టర్ కమల్ సోయ్ అన్నారు. మంగళవారం గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందన్నారు. రవాణా నిర్వహణ, రహదారి భద్రత, మౌలిక సదుపాయాల నిర్వహణలో విస్తృతమైన నేపథ్యం ఉన్న డాక్టర్ సోయి ప్రజల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి సమర్థ విధానాలు, వాటి అమలు కోసం వాదించడానికి గట్టిగా కట్టుబడి ఉన్నారన్నారు. We always used to talk about this is a place, this is a state which is very high tech. I spent good 3 years of my life in Hyderabad, specifically in Sikandrabad, and I learned how to write an email and computers from Andhra Pradesh. But somehow it appears that Andhra Pradesh is lacking in delivery of services to its citizens. Why? I say in the form of a card and registration certificate of your vehicle in the form of a card. They says we will issue you driving licenses and registration certificates in the form of a digital certificate. Anybody has a digital certificate right now in their pocket? And any media guy, you have a digital certificate in your pocket? Do you have? No one has. If you give me, I will right away in 30 seconds put my own photograph and I will show you. That is very so simple to do it. The driving license Sudarshan got and he has got it duplicated. Huh? Yes. Now very interesting stuff. Very, very interesting. Government is issuing you digital certificates and people are going to the local photographers or labs and they are issuing you something like this, which is totally duplicate. Of course you need not duplicate, but that is totally duplicate. License is issued to you, I can make that license in front of you for him. So is the government of Andhra Pradesh, there is no chip, there is nothing which can be easily duplicated. Similarly, registration certificate can be easily duplicated, easily rectified.
now people from Uttar Pradesh and Bihar, they are coming to Andhra to get the driving licenses. Stolen vehicles are sold in Andhra Pradesh because there is no control over the registration certificates. You have a digital which can easily be replicated. టీడీపీ ఏర్పాటు చేసిన బీసీ సభకు బీసీ సంఘ నేత తిరుపతయ్య ఆధ్వర్యంలో 1000 బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. నా పేరు కొక్కెర తిరుపతయ్య. నాకు గద్దె రామ్మోహన్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇవాళ బీసీలందరినీ కూడా ఇంతమందిగా ఆయన ఆదేశాల ప్రకారం తూర్పు నియోజకవర్గం నుంచి దయచేసి బాగా భారెత్తున బయలుదేరుతున్నాం 5000 మందితో బీసీలందరూ ఇవాళ 1000 బైకులతో ర్యాలీ పెట్టాము ఆయన ఆదేశాల ప్రకారం. మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు బీసీలు బీసీ అనే మీటింగ్కు ఇవాళ తూర్పు నియోజకవర్గం నుంచి మా శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారు భారెత్తున 5000 మందిని తూర్పు నియోజకవర్గం బీసీలను కదిలించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బీసీ అంటే గద్దె రామ్మోహన్కు ఎన్ని ముక్కలు అంటే వాళ్ళు, అలాగనే మా గద్దె రామ్మోహన్ కూడా ఎన్ని ముక్కలాగా బీసీలకు అనేది ఇవాళ ఈ రకంగా మమ్మల్ని బీసీలు అందరూ కూడా కదిలి వచ్చినారంటే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మీటింగ్ కాబట్టి మా బీసీల మీటింగ్ కాబట్టి కదా మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అలాగా మా శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గారి ఆశీస్సుల ప్రకారం మేము ఇవాళ తూర్పు నియోజకవర్గం నుంచి భారెత్తున 21 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజన్ విశాఖ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులపై సీఎం కీలక వ్యాఖ్యలు. మళ్లీ సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం. వైసీపీకి రాజీనామా చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ నిర్వహిస్తున్న జైహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శ. 49వ డివిజన్లో రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత పోతిన మహేష్ టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేసే బీసీ డిక్లరేషన్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పిలుపు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.